చాలా మందికి ఎందుకంటే మేనిఫెస్టేషన్ జరగట్లేదు. సో, పొద్దున్న బానే ఉంటారు. సో, ఆల్ఫా స్టేట్‌లో ఉంటారు. 1000 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. తర్వాత 9 అవుతుంది. టెన్షన్ స్టార్ట్ అవుద్ది. సో, వర్రీ స్టార్ట్ అవుద్ది. సో, 3 గంటలు 3,300 ఫ్రీక్వెన్సీకొచ్చేస్తారు. తర్వాత 12 గంటలకి ఫుల్ బీటా స్టేట్‌లో ఉంటారు. సో, 200కొచ్చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి ఫుల్ బీటా. మళ్ళీ అండ్ 6 గంటలకి ఆ టైంలో ఈవినింగ్ టైం కొంచెం నార్మల్ స్టేట్‌కొచ్చేస్తారు. అంటే 300 ఫ్రీక్వెన్సీకొచ్చేస్తారు. లేదా 8 గంటలకి ఆ టైంలో కొంచెం మళ్ళీ 500 ఫ్రీక్వెన్సీ పెరుగుతారు. మళ్ళీ 10కి మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఆల్ఫాలోకొచ్చేస్తారు. నిద్రపోయే ముందు థీటాలోకొచ్చేస్తారు. ఇట్లా ఉంటుందనమాట. సో, అందుకే మేనిఫెస్టింగ్ అనేది జరగదు. ఎప్పుడు కూడా మీరు ఇక్కడ ఈ 1000 ఫ్రీక్వెన్సీ ఉన్నారు గదా! ఈ 1000 ఫ్రీక్వెన్సీ అనేది 24/7 ఉండాలి. అలా ఉండడం కుదురుద్దా అంటే చాలా మందైతే ఉంటారు. సో, ఇదంతా కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో, ఇప్పుడు కూడా ఈ షేడ్ ఆఫ్ బీయింగ్ ఉన్నప్పుడు మాత్రం మేనిఫెస్టింగ్ జరుగుతుంది. వితౌట్ మీరు ఏదో ఫ్లక్చుయేషన్ అవుతా ఉంటే జరగదు. దానికోసమైతే కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి. యెస్ అని కామెంట్ చేయండి అయితే.